AT&T ఎక్స్పీరియన్స్ సెంటర్. హాయ్ గైస్, వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో మళ్ళీ వీకెండ్ వచ్చేసింది, మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాము. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ వచ్చేసాం కూడా. సో ఇక్కడ డాలస్ డౌన్ టౌన్ అనమాట. మేము ఉంటున్నది డాలస్, ఇర్వింగ్, అదొక రెసిడెన్షియల్ ఏరియా లాగా. అండ్ డాలస్ డౌన్ టౌన్ వచ్చేసి ఇది ఒక లైక్ కమర్షియల్ ఏరియా అనుకోండి, కొంచెం అలా అనమాట. ఇది ఏంటంటే బాగా ఓల్డ్ సిటీ, లైక్ ఇది ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయినప్పుడు రెడీ అయినదన్నమాట. ఎత్తైన బిల్డింగ్స్, అసలు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. లైక్ మేము ఉంటున్న ఏరియా అయితే అన్ని ఇల్లులు లైక్ ఓన్లీ 2-3 స్టేర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడైతే చూసారు కదా అసలు ఎంత ఎత్తుందో. సో ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ డౌన్ టౌన్ లోనే ఉంటాయంట. చూడ్డానికి అయితే ఇక్కడ ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ చూడ్డానికి ఎస్పెషల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది అనేసి. సో వెళ్ళిపోతున్నాం అక్కడికి, లెట్స్ గో. ఇదే AT&T డిస్ట్రిక్ట్ బిల్డింగ్. ఇది మెయిన్ AT&T హెడ్ క్వార్టర్స్ లాగా ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీస్ లో. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బయట బాగా కిడ్స్ ఏరియా లాగా సూపర్ గా ఉంటుంది అన్నమాట. కొంచెం లైటింగ్ అన్ని సెటప్ అయిన తర్వాత ఇంకా సూపర్ గా ఉంటుంది. సో లైటింగ్ తర్వాత చూద్దాము, అదిరిపోద్ది. సో కిడ్స్ కొంచెం ఫన్ ఏరియాగా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. సో డౌన్ టౌన్ లో ఇది బాగుంటుంది. మేము వెళ్తున్న దారిలో ఈ పార్కింగ్ కోసం ఎదుగుతుంటే ఈ మంచి ఇది కనిపించింది. సో ఈ డల్లాస్ అనేది మంచి క్యాటిల్ ఫార్మింగ్కి, ఇంకా ఈ కౌస్కి, వీటన్నిటికీ బాగా ఫేమస్ అంట. సో వాటిని రిప్రజెంట్ చేస్తూ ఇలాగా అన్ని బాగా మంచి ఆవులు, దున్నపోతులు, వీటి ఫొటోస్ అనుకుంటాయి. ఇవి అన్ని స్కల్చర్స్ సూపర్గా ఉన్నాయి. ఒక పెద్ద మందలాగా ఉందన్నమాట. ఆ మందని నిజంగానే వచ్చి నుంచి ఉంటే వాటిని చెక్కారేమో అన్నట్టు బాగా చేశారు. మధ్యలో ఇక్కడ కౌబాయ్ది కూడా ఉంది, బట్ మన వీడియో క్యాప్చర్ చేయట్లేదు. కొన్ని ముందుకు వెళ్ళి కనిపిస్తారు. యా, అదిగోండి కౌబాయ్ కూడా ఉంది మధ్యలో చెట్టు వెనక. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏరియా కూడా ఈ కొండలు అంతా, కొండ కాదులే రాయి అంత. చూస్తారా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళు. పొరపాటున వాళ్ళు వీడియోలో పడ్డందుకు కూడా వాళ్ళే థ్యాంక్ యూ చెప్తున్నారు. డౌన్ టౌన్ లో ఇలాగా పైన సైడ్ మీటర్స్ ఉంటాయి అనమాట. ఆ డేట్లు ఉంటాయి, ఈ డేట్ నుంచి డేట్ వరకే, అదే ఈ టైం నుంచి ఈ టైం వరకు అలౌడ్ అని చెప్పేసి. 4 PM to 6 PM వేసాడు. మండే టు ఫ్రైడే నో పార్కింగ్. అండ్ మీటర్ ఎఫెక్ట్ మండే టు ఫ్రైడే 7 AM to 4 PM, 6 PM to 12 midnight. అండ్ సాటర్డే సండే 7 AM to 12 midnight. అది మాత్రం మీటర్ ఎఫెక్ట్ ఆ టైంలో. సో మీటర్ ఆ టైంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ పైన QR కోడ్ ఉంది, దానికి స్కాన్ చేసి మనం దానిలో పోయి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి మనం డబ్బులు కట్టాలన్నమాట. లైక్ 2 hours మ్యాక్సిమం లిమిట్. 2 hours కి గాను $3.45 అలా మొత్తం పే అవుతుంది అనమాట. సో అక్కడ అవతల పక్క ఇంకో బ్యాక్ సైడ్ ఇంకో పబ్లిక్ పార్కింగ్ అని ఇంకోటి చూడండి, అదైతే టోటల్ డే కట్టాలి. అదైతే టోటల్ $17. సో అలాగే మనం తక్కువ అంటే డౌన్ టౌన్లో 2 hours అలానే ఉంటాం కాబట్టి, సో రావడం ఇలా పే చేయడం 2 hours ఇలా ఉండాలన్నమాట. సో అలాగనమాట బేసిక్గా. ఇలా ఉంటే మనకు తక్కువ అయిపోద్ది. లేకుంటే మనకి మాల్స్లో అలా పార్కింగ్ చేయాలన్నా, లేకుంటే ఇలా బయట పబ్లిక్ పార్కింగ్ చేయాలన్నా చాలా ఎక్కువ అమౌంట్ పడుతుంది. అది అవి కాదు, ఇటు రండి ముందు. ఇగో చూడండి, రేటింగ్స్ చూడండి ముందు రండి. జోషిరా నేను చెప్పినప్పుడు తెరవాలి, కళ్ళు మూసుకోండి.
అవును, అందుకని లైట్స్ బాగున్నాయి కదా. జ్ఞాన్వి ఎలా ఉంది? చెయ్యా పెట్టకూడదు మా, బాగుండవు నీళ్ళు. అది చూడడానికి బాగుందా? ఇప్పుడు మనం పోయేది ఏంటి ఎక్స్పీరియన్స్ బిల్డింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్. సూపర్ ఉంటుంది చూడండి, లైటింగ్స్. ఇంకరండి ఇంకా ఇట్రా దూరంగా ఉండాలి. నో డోంట్ టచ్ చేయొద్దు. ఇట్రా జాన్వి. ఓయ్ నో రండి ఇట్రా. టచ్ చేయకూడదుమా, అది డిస్ప్లే కదా, పగిలిపోద్ది టీవీ లాగా. ఓయ్ నో ఓయ్ నో డోంట్ జంప్. వాళ్ళు చెప్పారు దిగు. వాళ్ళు చెప్పారు దిగు. యోషి దిగుమా, జంప్ చేయకూడదు చెప్పారు. జస్ట్ డోంట్ జంప్. అదండి యోషి ఇటుమా. ఓయ్ అటు కాదు మా, ఇటుమా. ఓయ్ పా ఇటు. దిగుతారా ఫోటో అసనా? ఇదన్నమాట AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు దాకా మనం చూసింది అదే.
జాన్వి డ్రామా జాన్వి చూడు 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 బొమ్మలు పెట్టారు వాళ్ళు బొమ్మలు పెట్టారు మా బొమ్మలు పెట్టారు జాన్వి బొమ్మలు ఇదిగో బర్డ్ ఎలక్ట్రిక్ బైక్ లింకన్ దగ్గర పోకూడదు ఇది కార్స్ మూవీలో కోచ్ కార్ ఉంటది బ్లూ కార్ సేమ్ అదే కార్ యా బాగుంది అదమా నైస్
సో అలాగ మొత్తానికి డల్లాస్ డౌన్ టౌన్ ట్రిప్ ముగిసింది. ఇలా వచ్చేసాం బ్యాక్కి. ఇదిగో కరెక్ట్గా ఇది రీడింగు 2 అవర్స్ 4 ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసాం. 2 అవర్స్ అయిపోతే ఇక్కడ నుంచి మనం తీసేయాలి, లేకుంటే మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మనీ కట్టాలి. సో అలా అనమాట. సో 2 అవర్స్లో మళ్ళీ మనం మ్యాక్ వచ్చి కార్ చెక్ చేసుకోవడం అనమాట. లేకపోతే కష్టం ఇక్కడ, ఎందుకంటే చాలామంది దొంగలు ఉంటారు, వెనకాల చాలామంది వెంబడించారు మమ్మల్ని. సో కాబట్టి మీకు తెలియదు ఎవరు వచ్చి ఎలా తీసుకుపోతారో. సో కాబట్టి అందుకని మనం జాగ్రత్తగా ఉండి మనం వీడియో కెమెరా అని చెప్పేసి పెట్టుకోకుండా కొద్దిసేపు మనం చుట్టుపక్కల గమనించుకుంటా మనము పోవాలి, అలాగనమాట.